అందరికీ షలో ప్రార్థన. మహోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు పొగడబడుచున్న మా అదనాయ్ మీకు స్తోత్రం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారిని తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసుడుగాను ఉండుటకు ఎలోహిం ఏర్పరచుకొనెను అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును ఎలోహిం సొత్తైన ప్రజలై ఉన్నారని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగల వాడై ఉన్నాడని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. ఎలోహిం యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునని వాగ్దానము ఇచ్చినటువంటి మీకు తండ్రి మీకు స్తోత్రం. తండ్రి, ఈ యొక్క వాగ్దానములను స్వతంత్రించుకునే రీతిగా మీ యొక్క బలమును శక్తిని జ్ఞానమును మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా రక్షకుడు విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెనో దైవ దర్శనం కోల్పోయెను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెనో దైవ దర్శనం కోల్పోయెను. నా మెస్సయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిత్యమే. నా యేషోవాను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు. రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మీకాయా ప్రవచిస్తూ ఉండగా ఇలాగూ ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రతివాడు తన ఇంటికి సమాధానముగా పోవాలని అదోనేవారు సెలవిస్తూ ఉన్నాడు. లేదంటే కాపరి లేని గొర్రెల వలె ఉంటారు అని తెలియజేసిన సందర్భం. అప్పుడు ఇజ్రాయేలీ రాజైన అహబు అంటున్నాడు, వీడు నాకు కీడే ప్రవచిస్తాడని నేను ముందే తెలిసి చెప్పాను కదా అని యెహోషాపాతుతో మరి అనగా మీకాయా మరి ఒకసారి మాట్లాడుతున్నాడు. ఎలోహిం సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కుడి ఎడమల పరమండల సైన్యము నిలవబడి ఉండుట నేను చూచాను అని అంటుండగా అహబు రామోద్గిలాదు మీదకి పడిపోనట్లుగా ఎవడు వీనిని ప్రేరేపించునని అదోనే వారిని అడగగా
ఒక ఆత్మ ఎదుట నిలువడి నేను అతన్ని ప్రేరేపించదనని మరి పలికినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమని ప్రవచిస్తూ ఉందంటున్నాడంటే ఆత్మ, ప్రవక్తలందరి నోట అబద్ధములాడు ఆత్మగా నేను ఉంటాను అని తెలియజెప్పగా మీకాయ అంటున్నాడు, అదోనై వారు నీ మీదికి కీడు పంపించి ఉన్నాడు అని అనగా, సిద్కియా కుమారుడైన కెనాయన మీకాయను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు అదోనై వారి ఆత్మ ఏ మార్గము గుండా వెళ్ళిపోయాను అని పలికినట్లుగా మనం ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. అప్పుడు అంటాడు మీకాయ, నీవు దాగుటకై నీవు ఒక గదిలోనికి వెళ్తావే, ఆ దినమున నువ్వు తెలుసుకుంటావు. అయితే ఇజ్రాయేల్ రాజైన అహబు యుద్ధానికి పోతూ, నేను వచ్చే వరకు ఇతని క్లేశాన్నపానములు అంటే చాలని రొట్టెలు ఇచ్చి చెరలో మీకాయను ఉంచని అని అక్కడ ఉన్న వారికి అప్పగించి వెళ్తూ ఉండగా మీకాయ అంటాడు, నీవు సురక్షితముగా వచ్చినట్లయితే, యుద్ధము నుంచి నీవు సురక్షితముగా వచ్చినట్లయితే నా నోట నుంచి పలికినది అది ఎలోహిం వారి ఆత్మ పలికిన మాట కాదు అని పలికటం మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ అహబు మారువేషములో ఉండి ఒక సైనికుల వలె ఉంటాడు, రాజుగా ఉండకుండా. యెహోషాపాతు రాజుగా ఉండటం వల్ల అక్కడున్న వారు అతనిని మరి చుట్టుముట్టగా యెహోషాపాతు అదోనై వారికి ప్రార్థన చేయగా వెంబడిస్తున్న వారిని తెలుసుకుంటారు, ఇతను ఇజ్రాయేలు రాజు కాదు అని. ఇజ్రాయేలు రాజు కాదు అని తెలుసుకొని మరి వెంబడించటం, తరమటం ఆపివేస్తారు. అట్లా ఎలోహిం వారు యెహోషాపాతును కాపాడినట్లుగా అధ్యాయం చూస్తూ ఉన్నాం. అయితే ఒక సైనికుడు గురి చూసి చూడనట్టుగానే ఒక వింటిని, ఒక బాణాన్ని వదలగా కవచపు బంధువుల సందున కొట్టగా దానితో ఇజ్రాయేల్ రాజైన అహబుకు గాయము కలిగి సాయంత్రంలోపు, అంటే ఇక్కడ కవచపు బంధువుల సందున అంటే కవచపు అతుకుల మధ్య ఆ బాణము కూర్చుకొని ఆ రాజు అహబు చనిపోయినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం.